ఆలయానికి వెళ్ళినప్పుడు శఠగోపాన్ని మన తలపై ఉంచుతారు అర్చక స్వాములు. ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటి, సందేశం ఏంటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. మన సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయంలో ఆలయాలలో భక్తులను ఆశీర్వదించే ఆచార వస్తువు ఈ శఠగోపం. ఈ శఠగోపం వెండితో తయారై ఉంటుంది. ఇది భగవంతుని పాద ధూళిని మనకు ఆశీర్వచనంగా అందజేస్తారు అర్చక స్వాములు. ఇదే శఠగోపం. శఠ అంటే శత్రువులు, అహంకారం. గోపం అంటే నియంత్రించడం. అంటే మనలోని అహంకారాన్ని నియంత్రించుకోమని సూచించే వస్తువే ఈ శఠగోపం. శఠగోపం అన్నది మనలోని కోపం, శత్రుత్వం, అహంకారం ఇలాంటివన్నీ నియంత్రించుకోవాలి అని సూచిస్తుంది. అప్పుడే భగవంతుని చేరుకోగలం అనే సందేశాన్ని ఇస్తుంది ఈ శఠగోపం. అహంకారం నశించినప్పుడే ఆ పరమాత్మ అనుగ్రహం మనకు లభిస్తుంది. ఇదే శఠగోపంలోని ఆంతర్యం. ఇలాంటి మరిన్ని అంశాలతో కొనసాగేందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. మన సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు, పర్వదినాలు వీటన్నిటి కోసం మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్.